సో ఈ లెవెల్ ఆఫ్ డెడికేషన్ అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు పుష్ప 2 కూడా చేశారు, అల్లు అర్జున్ గారి డెడికేషన్ అవ్వచ్చు. ఇప్పుడు దీంట్లో మీరు చెప్తున్నట్టు ఫస్ట్ క్రికెటర్గా ఇనిషియల్ ఊర్లో ఉన్నప్పటికీ, తర్వాత బాడీ పంపప్కి, ఆ తర్వాత ఫైనల్ స్టేజ్కి ఈ లెవెల్ ఆఫ్ డెడికేషన్ మెయింటెనెన్స్ మీరు దగ్గర నుంచి చూస్తున్నారు కదా. మీరు చూసినప్పుడు ఏమనిపిస్తుంటే లైక్ ఇంత కష్టపడాలా సినిమాకి, ఇంత ఫ్యాన్స్ని ఇంత ఇంప్రెస్ చేయడానికి ఇంత చేయాలా హీరోస్. ఈ కుస్తీ ఫైట్ చూస్తే కూడా మొత్తం బాడీ అంతా మట్టి, ఆయిల్ ఇదంతా ఉంటుంది కదా. ఏమనిపిస్తుంటే సెట్లో పర్సనల్లీ వర్క్ చేసేటప్పుడు? అంటే మనం ఏమనుకోవచ్చు అంటే మనకైనా ఎక్కువ బాధ్యత ఉందండి ఆయనకి. ఇంతమంది లక్షల మంది ఫ్యాన్స్ని ఆయనకి ఎంత బాధ్యత ఉందంటే వాళ్ళు అనుకున్నట్టు రావాలి ప్రోడక్ట్. ఆయన ఒక్కరు ఇలా చేస్తే బాగుంటుంది అది కాదు కదా, లక్షల మంది నచ్చేలా చేయాలి ఆయన. సో మనకైనా పెద్ద బాధ్యత అది. సో మీకు సెట్లో దెబ్బ తగిలింది అన్నప్పుడు ఏమైనా మెగా ఫ్యాన్స్ ఏమైనా మెసేజ్ పెట్టారా? ఎందుకు దీని గురించి మంచిది చెప్తాను. నేను 7 acres షూట్ చేస్తున్నాను. సడన్గా బయటకు వచ్చేటప్పుడు ఒక పిల్లోడు వచ్చాడు, అన్న మీ పిద్ది చేస్తున్నారని తెలిసింది అని చెప్పాడు. అవునమ్మా అంటే ఫోటో దిగాడు, అన్న మా రామ్ చరణ్ అన్న బాగా చూపించా అన్న అంటున్నాడు. సో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రేజ్ అంటే వచ్చి నాతో మా అన్నయ్యని బాగా చూపించమంటున్నాడు, ఇమోషన్ అయిపోయాడు. సో తగ్గినట్టు ఈ పిద్ది ఫ్యాన్స్కి ఫుల్ పండగనే అనుకోవచ్చు.